ఏపీ లిక్కర్ స్కామ్ లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారులు హైదరాబాద్ లో విస్తృతంగా తనిఖీలు చేశారు. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదేశాలతో వరుణ్ చాణక్య కలిసి 12 పెట్టెల్లో 11 కోట్లు దాచినట్టుగా సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్ లో సిట్ అధికారులు తనిఖీలు చేసి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫామ్ హౌస్ తీగల బాలరెడ్డికి చెందిన సులోచన ఫార్మ్స్ పేరుతో ఉన్నట్లుగా గుర్తించారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారులు హైదరాబాద్ లో విస్తృతంగా తనిఖీలు చేశారు. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదేశాలతో వరుణ్ చాణక్య కలిసి 12 పెట్టెల్లో 11 కోట్లు దాచినట్లుగా సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్ లో సిట్ అధికారులు తనిఖీలు చేసి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫామ్ హౌస్ తీగల బాలరెడ్డికి చెందిన సులోచన ఫార్మ్స్ పేరుతో ఉన్నట్లుగా గుర్తించారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారులు హైదరాబాద్ లో విస్తృతంగా తనిఖీలు చేశారు. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదేశాలతో వరుణ్ చాణక్య కలిసి 12 పెట్టెల్లో 11 కోట్లు దాచినట్టుగా సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్ లో సిట్ అధికారులు తనిఖీలు చేసి ఆ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫామ్ హౌస్ తీగల బాలరెడ్డికి చెందిన సులోచన ఫార్మ్స్ పేరుతో ఉన్నట్లుగా గుర్తించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫోనులో అందిస్తారు. రమేష్ వైట్ల, హైదరాబాద్ లో ఏపీ సిట్ అధికారులు ఒక భారీ ఆపరేషన్ చేస్తారని చెప్పొచ్చు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున శంషాబాద్ లోనే వర్ధమాన్ కాలనీ ఎదురుగా ఉన్న ఒక ఫామ్ హౌస్ లో సోదాలు చేసినప్పుడు మొత్తంగా 11 కోట్ల రూపాయల పైచిలుకు నగదుని స్వాధీనపరుచుకుంది. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే 63 కోట్ల రూపాయల నగదు స్వాధీనపరుచుకున్నా అని చెప్పిన అధికారులు ఇప్పుడు తాజాగా ఏదైతే వరుణ్ ఇచ్చిన నిందితులైన వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు రైడ్ చేసినప్పుడు మొత్తంగా 11 కోట్ల రూపాయల పైచిలుకు నగదుని స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ డబ్బు మొత్తం కూడా ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఏవన్గా ఉన్న రాజ్ కస్టడీ సమాచారం మేరకు రాజ్ కస్టడీ చెప్పిన దాని ప్రకారము ఈ నగదు మొత్తాన్ని కూడా ఇక్కడ పెట్టినట్లుగా అటు వరుణ్ చాణక్య చెప్పడం జరిగింది. అయితే వరుణ్ చాణక్యలు ఇచ్చిన సమాచారంతో మొత్తంగా ఈ ఫామ్ హౌస్ లో తగర బాలరెడ్డి సంబంధించిన ఫామ్ హౌస్ లో రైడ్ చేసినప్పుడు 11 కోట్ల రూపాయల నగదుని స్వాధీనపరుచుకుని ఈ నగదు మొత్తాన్ని కూడా లెక్కించి అటు సీజ్ చేసి ఏపీ సిట్ అధికారులు ఏపీకి తీసుకుపోవడం జరిగింది. అయితే ఇప్పటికే మొన్న ఒక సిట్ అధికారులు ఒక ఛార్జ్ షీట్ వేసినప్పుడు అందులో 63 కోట్ల రూపాయల నగదుని సీజ్ చేస్తామని చెప్పి ఇప్పటికే పేర్కొని జరిగి ఇప్పుడు చూస్తే ఈ మరొక 11 కోట్ల రూపాయలు అంటే దాదాపు 70 కోట్ల పైచిలకు నగదుని ఇప్పటివరకు అధికారులు సీజ్ చేయడం జరిగింది. అయితే ఇంకా ఎక్కడెక్కడ నగదు ఉన్న విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దాదాపు హైదరాబాద్ లో 28 చోట్ల నగదుని నిల్వ చేసినట్లుగా ఇప్పటికీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన సమాచారం అధికారుల వద్ద ఉంది. అయితే ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ డబ్బు ఉందా లేదా అన్న విషయం ఇప్పటికీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. 28 చోట్ల ఎక్కడెక్కడ ఉంది అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే మరోవైపు చూసినట్లయితే ఏపీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి ఇప్పటికీ ఏపీ అధికారులు చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే నగదు పెద్ద మొత్తంలో ఎక్కడ పడదాకా నిల్వ చేసినట్టుగా సమాచారం ఉంది. దాంట్లోనే ఇప్పుడు రైడ్ చేసినప్పుడు ఈ నగదు మొత్తం కూడా బయటపడింది. రైట్ రమేష్ వైట్ల, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.